హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 29 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ కేస్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ కూడా మీకు థంబ్నెయిల్ అయితే మెన్షన్ చేశాను. ఇది న్యూ రిక్రూట్మెంట్ అనమాట. జస్ట్ వన్ డే బ్యాక్కే మనకి విప్రో కంపెనీ వల్ల అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే పోస్ట్ చేశారు గైస్. అన్ని డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. మీకు స్టడీ గ్యాప్స్ ఉన్నా లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మీరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఎవరు ఎలిజిబుల్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. అండ్ దీనికి వచ్చేసరికి మనకి 75,000 జాయినింగ్ బోనస్ అనేది కూడా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మనం విప్రో కంపెనీ వల్ల అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే ఉన్నాం అనమాట. మీరు ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇలా మల్టిపుల్ సెక్షన్స్ అయితే ఉంటాయి. టోటల్ 6 సెక్షన్స్. హోమ్, అబౌట్, పోస్ట్, జాబ్స్ ఇలాగైతే ఉంటాయి అనమాట. హోమ్ సెక్షన్లో కంపెనీ గురించి అయితే ఉంటుంది. అబౌట్ సెక్షన్లో కూడా కంపెనీ గురించి అయితే ఉంటుందన్నమాట. అండ్ పోస్ట్ సెక్షన్లో వీళ్ళు ఏమన్నా కంపెనీకి రిలేటెడ్ పోస్ట్ చేసినప్పుడు మనకి పోస్ట్ సెక్షన్లో అయితే ఉంటుంది గైస్. అండ్ జాబ్ సెక్షన్లో వచ్చేసరికి ఏమైనా జాబ్స్ వీళ్ళు పోస్ట్ చేసినప్పుడు జాబ్ సెక్షన్లో అనేది ఉంటుంది. అండ్ లైఫ్ వచ్చేసరికి విప్రోలో లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. పీపుల్ అనే సెక్షన్లో ఎవరైతే విప్రోలో వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి మనకి పీపుల్ సెక్షన్లో అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి మనకి పోస్ట్ సెక్షన్లో అయితే ఉన్నాం గైస్. ఇందులో వచ్చేసరికి రీసెంట్గానే విప్రో గురించి ఒక జాబ్ పోస్ట్ అయితే చేశారనమాట. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే జస్ట్ వన్ డే బ్యాక్కి మనకి విప్రో కంపెనీ వల్ల అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో పోస్ట్ చేశారు. ఇక ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి విప్రో విల్ప్ అంటారనమాట. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని పోస్ట్ చేశారు. విప్రో నుంచి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ గైస్. మీరు జాబ్ అనేది చేసుకుంటూ ఎట్ ఏ టైం ఎంటెక్ డిగ్రీ అనేది కూడా కంప్లీట్ చేయొచ్చని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఎన్ఏ శాలరీ అండ్ గ్రో అకాడమికల్లీ అండ్ ఈ విధంగా అయితే అప్డేట్ చేశారు. మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా అకాడమికల్లీ అంటే డిగ్రీ అనేది కూడా మీరు ఎంటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇది ఈ ప్రోగ్రామ్ నేమ్ విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఎవరైతే బీసీఏ, బీఎస్సీ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఓన్లీ 24-25 బ్యాచెస్కి రిలీజ్ అయిందనమాట. ఇక్కడ మనకి డైరెక్ట్ అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లై నవ్ అని ఇక్కడ ఉంది చూడండి. ఇక పోస్ట్లోనే ఇచ్చారనమాట. ఇక్కడ అప్లై నవ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సూపర్ సెట్ అనే వెబ్సైట్లో అయితే పోస్ట్ చేశారు. ఇది మనం క్రోమ్లో అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఇన్ క్రోమ్. ఇలా క్లిక్ చేసిన తర్వాత క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి గైస్. ఎవరైతే బీఎస్సీ కానీ లేదంటే బీసీఏ చదివిన క్యాండిడేట్స్ ఉంటారో ఓన్లీ 24-25 బ్యాచెస్కి రిలీజ్ అయిందనమాట. మీరు అప్లై చేసుకోవడానికి మనకి టాప్లోనే రిజిస్టర్ నవ్ అనేది ఉంటుంది గైస్. రిజిస్టర్ హియర్ అని. ఇక్కడ ఫస్ట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ ప్రాసెస్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడికి వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ ఎలిజిబుల్ అనే దగ్గర మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎవరు ఎలిజిబుల్ అనేది. ఎవరైతే మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10th, 12th అనేవి మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీ గ్రాడ్యుయేషన్ అనేది 2024 లేదా 25లో కంప్లీట్ అయి ఉండాలన్నమాట. మినిమం మీకు 60% క్రైటీరియా అనేది ఉండాలి గైస్. లేదంటే సీజీపీఐ ఉంటే మినిమం 6.0 సీజీపీఐ అయినా ఉండాలన్నమాట. మీ యొక్క గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి బీసీఏ కానీ బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క పొజిషన్కి ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీ చేసిన వాళ్ళు అన్ని స్ట్రీమ్స్ ఎలిజిబుల్, బీసీఏ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీ ఎవరైతే కంప్యూటర్ స్ట్రీమ్స్ కానీ, స్టార్ట్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఇంకా అదర్ స్ట్రీమ్స్ ఏమైనా చేస్తున్నా కానీ మీరు ఎలిజిబుల్ అనమాట. ఇది ఎలాంటి పార్ట్ టైంలో అయితే మీరు చేసి ఉండకూడదు గైస్. డిగ్రీ అనేది ఫుల్ టైంలో అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నో పార్ట్ టైం కరెస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీస్ విల్ బి యాక్సెప్టెడ్ అని. ఓన్లీ మీరు ఫుల్ టైంలోనే మీ యొక్క బీసీఏ లేదా బీఎస్సీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు 10th, ఇంటర్ అనేది ఓపెన్గా డిస్టెన్స్లో చేసినా ఏం పర్లేదు. డిగ్రీ మాత్రం మీరు ఫుల్ టైంలో చేసి ఉండాలని మనకి ఇక్కడ అప్డేట్ చేశారనమాట. మీరు అప్లై చేసే టైంకి ఏదన్నా బ్యాక్లాగ్స్ ఉన్నా అసెస్మెంట్ వచ్చే స్టేజ్కి వచ్చేసరికి ఓన్లీ 1 బ్యాక్లాగ్ ఉంటే ఎలా చేస్తారని అప్డేట్ చేస్తారు గైస్. ఒకవేళ మీకు ఏం బ్యాక్లాగ్స్ లేకపోయినా మంచిదే అనమాట. ఒకవేళ ఒక బ్యాక్లాగ్ ఉంటే మీరు అసెస్మెంట్ టైంకి పర్లేదని ఇక్కడ అప్డేట్ చేశారనమాట. ఓన్లీ 1 బ్యాక్లాగ్ అనమాట.
సో 10th తర్వాత ఒకవేళ మీకు 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. బట్ ఏంటంటే ఇక్కడ సో డిగ్రీ టైంలో మీకు కెరీర్ గ్యాప్ అనేది ఉండకూడదు. వన్స్ డిగ్రీ అనేది మీరు జాయిన్ అయ్యారనుకోండి, సో అప్పటి నుంచి మీకు ఎలాంటి కెరీర్ గ్యాప్ ఉండకూడదు. సో 3 ఇయర్స్ అనేది మీరు సో కంప్లీట్‌గా సో ఫుల్ టైమ్‌గా వెళ్ళి కంప్లీట్ చేసుకున్న విధంగా అయితే ఉండాలి. అండ్ 10th తర్వాత ఒకవేళ మీకు 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా సో ఏం పర్లేదని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ అయితే వీళ్ళు అలౌ చేస్తున్నారు గైస్. అండ్ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అనేది మీకు కోర్ సబ్జెక్ట్‌గా ఉండాలి. సో మీ యొక్క బీసీఏలో కానీ లేదంటే బీఎస్సీలో కానీ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్‌కి అయితే ఉండాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ యొక్క పొజిషన్‌కి అయితే ఎలిజిబుల్ గైస్. ఈ యొక్క ప్రోగ్రామ్‌కి అయితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలిజిబుల్ అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో ఎవరైతే లాస్ట్ 3 మంత్స్‌లో సో విప్రోలో ఏదైనా సెలక్షన్ ప్రాసెస్‌లో సో పార్టిసిపేట్ చేసి మీరు డిస్‌క్వాలిఫై ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడైతే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి హౌ టు అప్లై అని కూడా ఇచ్చారు గైస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు సో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం మనకి సో టెస్ట్ మెయిల్ ఏదైతే వస్తుంది గైస్, మ్యాక్సిమం హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లోనే జరుగుతుందనమాట. ఫస్ట్ సో సూపర్ సెట్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్ మనకి 80 మినిట్స్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసరికి వెర్బల్, అనలైటికల్, సో క్వాంటిటేటివ్ ఇలాంటివి అయితే టెస్ట్ చేస్తారనమాట. 80 మినిట్స్ టెస్ట్‌లో వచ్చేసరికి సో ఎవరైతే ఈ టెస్ట్ క్లియర్ చేస్తారో నెక్స్ట్ బిజినెస్ డిస్కషన్ అనేది జరుగుతుంది. దీని తర్వాత బిజినెస్ డిస్కషన్ అంటే ఇంటర్వ్యూ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి హెచ్ఆర్ సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్, మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో కంపెనీ వాళ్ళే. సో నెక్స్ట్ ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో వన్స్ మీకు ఆఫర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడ ఇచ్చారు. డిజైనేషన్ ఫస్ట్ మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ డిజైనేషన్ అనేది స్కాలర్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మొత్తం 5 ఇయర్స్ అయితే ఉంటుంది గైస్ ఈ విప్రో విల్ప్ అనేది. సో ఫస్ట్ ఇయర్లో మీకు స్టైఫండ్ 15,000 ప్లస్ 488 ఈఎస్ఐ సో ప్లస్ జాయినింగ్ బోనస్ ఫస్ట్ మీకు తమ్మునేలో అప్డేట్ చేశాను 75,000 అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి 17,000 ఇలా అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. 15K, 17K, 19K ఇలాగా. సో ఫోర్త్ ఇయర్ వరకు 23K ఇలా అయితే వస్తుంది గైస్. సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇందులో మనకి సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది గైస్. 60 మంత్స్ అంటే సో 5 ఇయర్స్ మనకి సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇదైతే గమనించండి. సో ఒకవేళ మీరు 5 ఇయర్స్ కూడా చేయలేకపోతే 75,000 అనేది కంపెనీకి పే చేయాలని మనకి ఇక్కడ అప్డేట్ చేశారు. సో 5 ఇయర్స్ అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఎంటెక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాంతోపాటు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 5 ఇయర్స్ కూడా మీరు విప్రోతో ఉండే సో ఈ సో ఈ విల్ప్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి గైస్. ఇదైతే గమనించండి. సో ఇది అనమాట ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఎలా అప్లై చేసుకోవాలని చెక్ చేద్దాం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీకు. సో సూపర్ సెట్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే సూపర్ సెట్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది కనిపించదు గైస్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీ యొక్క కాలేజ్తో ఏదో ఒక యూనివర్సిటీ అనేది టైఅప్ అయి ఉంటుంది. ఆ యూనివర్సిటీ నేమ్ ఏంటో మీరు తెలుసుకొని మీకు సెమిస్టర్ జరిగేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో మీ యూనివర్సిటీ నేమ్ ఏంటో తెలుసుకొని ఆ యూనివర్సిటీ నేమ్తో సెర్చ్ చేయండి. ఇన్ కేస్ మీ కాలేజ్ నేమ్ కనిపించిన టైంలో సో మీ యూనివర్సిటీ నేమ్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్లో. సో ఇది గైస్. అండ్ అప్లై చేసుకున్న ప్రాసెస్ చూద్దాం. సో డిస్క్రిప్షన్లో లింక్ అప్లై లింక్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్లోనే మనకి సో రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి సో సూపర్ సెట్ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే చూసామో ఆ డీటెయిల్సే వస్తుందన్నమాట. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి June 15 అయితే ఇచ్చారు గైస్. ఇదైతే గమనించండి. అండ్ అప్లికేషన్ విండో క్లోజెస్ ఇన్ 18 days అనమాట. ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే చెక్ చేసామో సేమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మొత్తం క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. టెస్ట్ అసెస్మెంట్ డీటెయిల్స్ కూడా ఏ సెషన్ నుంచి ఎన్ని మార్క్స్కి వస్తే వెర్బల్, అనలైటికల్, క్వాంటిటేటివ్, రిటర్న్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ వాయిస్ అసెస్మెంట్, బిజినెస్ డిస్కషన్ ఇవన్నీ కూడా 3 రౌండ్స్ ఉంటాయని ఇక్కడైతే ఉంది గైస్. ఇదంతా కూడా క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లై నౌ ఉంటుంది. సో ఈ క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇందులో అకౌంట్ ఉందో లేదో కూడా సో ఈ యొక్క పోర్టలే సో చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే
సో పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ ద్వారా రీట్రై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళైతే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు ఇందులో అకౌంట్ లేదని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని సో ఈ యొక్క పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకోండి గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ విప్రో నుంచి. సో అసలు మిస్ అవ్వకండి. సో ఎవరైతే బీసీఏ కానీ బీఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ 24, 25 బ్యాచెస్కి అనమాట. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను గైస్. సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. సో ఈ వీడియో కనుక మీరు ఇంతవరకు చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి గైస్. మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.